వేరే వాళ్ళ ఇళ్లలోకి వచ్చింది. ఎవరి ఇళ్ళకి మాట్లాడినా నువ్వు అట్లా వస్తాను అని ఇక్కడ అందరు భయపడతాను కదా, పిల్లలందరూ చూడలే కదా ఎప్పుడు అట్లా. నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా, రోడ్డు మీద ఎప్పుడైనా తిరిగినా మీరు చూసిళ్ళు, ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా. జస్ట్ తెలుసా వాళ్ళ కోసం కారు దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా నాకు తెలుసు మరి వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతం నీకు తెలుసా, వాళ్ళ నైతిక విధానం తెలుసు. నేను మాట్లాడతాను, నాకు సమాధానం ఇవ్వకపోతే అడుగు మరి. మాట్లాడేవాళ్ళు ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. మాకేమైనా అవుతుందా ఆయన గ్యారంటీ సంఖ్య తీసుకుంటాం. ఆయన పేపర్ రాసిస్తాడు, నేను రాసిస్తా. అది అది కావాలి నాకు. వస్తు కోసం నాకు కావాలని మాడుకోండి చదవకుండా నిమ్మకాయలు పట్టుకోండి, ఏం చేయండి నిమ్మకాయలు ఎందుకు పట్టుకోండి. తమ్ముడాట ఇప్పుడు సడన్ చెప్తారు బాబు వచ్చని చెప్తాను మాట మ్యాచ్ అయితే లేదా కొద్దిగా దిష్టి తీయద్దా. ఇప్పుడు ఆడబిడ్డ నీ ఇంటికి నేను వచ్చాను, దిష్టి తీయాలి మరి ఇక్కడ నేను పడేసింది. ఇవి అదే నిమ్మకాయలు ఇప్పుడు సారదేమంటాను మాకు మంచిగా అందరినీ తీసుకోమంటాను. సారదేమంటాను సారం అడిగిన మాట అని డౌట్ మాకు అంతే. నేను డౌట్ క్లియర్ చేస్తున్నా కదా. అమ్మా ఎందుకు మీరు కస్టడీ సేఫ్ చేస్తారా, వీళ్ళని పంపిస్తారా, వీళ్ళని పంపిస్తారా సార్ మీరు? ఏం లేదు ఏ చుట్టాలు లేదు. మీకు అన్నని కాబట్టి నువ్వు అన్నమైతే బట్టలు వేసుకొని రావాలి. అన్నమైతే నువ్వు గిట్ల కాదా చూడు, వచ్చి ఆ చుట్టాన్ని ఈ చుట్టాన్ని పిలిచినా గానీ మధ్యలో కులాన్ని పిలిచిన గానీ మాట్లాడాలి. నేను ఏ ఆడబిడ్డకి కూడా నేను పిలవలేదు. నేను డైరెక్ట్ కార్ దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని. అవునా, వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని ఎటంటే అటు పొమ్మంటది, ఎటంటే రమ్మంటది, ఏ రాత్రి అంటే అటు రమ్మంటది. వాళ్ళ అవ్వ బోకర్ రావు మరి వాడలో నడవదు అట్లా. అవి వాడలు అట్లా నడవది, బోకర్తనాలు నడవాయి. ఇక్కడ ఎవరు బోకర్తనం అది బోకర్తనమే అంటారు దీన్ని. దీని బోకరను బోకరని కాకపోతే మంచోడు లెక్కున్నావా? ఇట్లా నిశ్శబ్దంగా తీసుకపోవడం, నిశ్శబ్దంగా తీసుకొచ్చాడు. నిశ్శబ్దంగా ఎవరు పోలే, పొద్దున్నే వచ్చా. ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఎవరిని అడిగి తీసుకుపోయినావు నువ్వు? తల్లి పంపించింది. ఏ వాడేం చేస్తాడు కానీ నాతో నన్నేం చేస్తాడు? దయచేసి ఏమనుకోకు, చెప్పండి మరి. దయచేసి ఎందుకంటే మీకున్న మీ భక్తి, మీ స్వామి స్మరణలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు. మీరు ఎక్కడైనా మీకు సరే. ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా, మీరందరూ బట్టలు ఇవ్వన్నారు కదా. నేను చెప్తున్నా కదా, నన్ను దిగిన తర్వాత నాకు లింగం కూడా లేదు. నేను అదే శివుడి గురించి అర్పణ చేసిన. నా గురించి మీకు అదంతా అవసరం. నేను నా తమ్ముడు గురించి వచ్చిన ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా, నేను పూజకు తెప్పించుకున్నా, మళ్ళీ దించాను. దీనికి మించి నువ్వు మళ్ళా రావద్దు. ఎవరు అక్క మాత్రం నువ్వు దిగు, నువ్వు మళ్ళా రావద్దు. నువ్వు పట్టుకొని పో, ఊర్లో పట్టుకొని పోయినా లౌకిక శిక్షణ ఉంటుంది నాకు తెలుసా. ఊరు గొడ్డు పోయిందా మొత్తానికి? అంటే ఇక్కడ గాజులు పెట్టుకోలేదు. నేను పెట్టుకున్నా తండ్రి, నాకున్నాయి అంటున్నా. నేను నీకున్నా లంచోడుగా రాగో స్వామి బయటిది
మీకోసం వచ్చిన స్వామి అయితే ఏంటంటే విషయం చెప్తాంటవా ఏదంటే సరే